లేని విధంగా ఇక్కడ మనం ఒక ప్రసాదం అందిస్తాం. ఎలాగైతే మీరు సంతానం లేదని గుడికి, చర్చికి, మసీదుకి వెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తారో అలాగే ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ కాదు, ఇది ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదుగా భావించి ఒక ప్రసాదం అనేది మేము అందిస్తున్నాం. మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ ఆహారం అనేది చాలా ప్రధానం అనేది నేను చెప్తున్నా. సంతానం పొందాలంటే ఆహారమే ముఖ్యం. మీ వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీకు మన ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వీడియోలు మేడం వండి చూపించారు. అలాగే ఏం తినచ్చు, వీటిలో మీకు ఉపయోగకరమైన ధాతువులు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎలాంటి ఆహారం మీకు మంచిది, ఎలాంటి ఆహారాన్ని తగ్గించుకోవాలి అనేది మీరు అమ్మా నాన్న కాగలరు అనే పుస్తకంలో నేను రాశా. ఒక పక్కన నేను డాక్టర్ బాగులాగా, మేడం గారు వంట లెక్కలాగా మీకు మేము చాలా వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయినా కూడా ఇంకొంచెం అనుమానం ఉంటుంది, ఏది కరెక్ట్ ఆహారము ఏది కాదు అనేది మీరు తెలుసుకోవడానికే ఇక్కడ ఒక మోడల్ ఆహారం లాగా కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అన్నీ తినొచ్చు అని నేను చెప్పాను, అన్నీ తినొచ్చు, కాకపోతే వీటిలో ఎక్కువ ధాతువులు ఉంటాయో అవి ఎక్కువ తినండి, లేని వాటిని మనకు ఉపయోగపడే వాటిని తగ్గించి తినండి. పొట్ట లిమిటెడ్ కాబట్టి ఉపయోగపడే వాటితో నింపితే ఉపయోగపడిన వాటితో నింపకుండా మనకి మంచిగా ఉపయోగపడేటట్టుగా వీర్యకణము, అండము బాగుండేటట్టుగా చేసుకోవచ్చు అనేది మనం చెప్పడం జరిగింది. అలాగే ఒక మోడల్ ఆహారంలాగా మేము ఇస్తాం. అలాగే ఆహారం వండుకునే విధానం గురించి కూడా నేను చెప్పాను. ఒక అమ్మలాగా ఎలాగైతే అమ్మ నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధిలోకి రావాలని వండుద్దో, అలాగే నాకు బిడ్డ పుట్టాలి, నా సంతానానికి ఈ ఆహారం అనేది ఒక ప్రసాదంలాగా ఉపయోగపడాలనేది మనసులో తలుసుకుంటూ మీరు ఆహారాన్ని ఒక ప్రసాదంలాగా తయారు చేసుకోవాలి. అలాగే తినేటప్పుడు కూడా టీవీలు, ఫోన్లు చూడటం కాకోకుండా చక్కగా భగవంతుడు ప్రసాదంగా, మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంలాగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంలాగా, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంలాగా భావించి స్వీకరించాలి. అప్పుడే దానికి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మంచి చేతుల మీదుగా ఆహారాన్ని అందుకోవాలి. మంచి చేతులు అంటే మీ మేలు కోరేవాళ్ళు, మీ అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, మీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళ చేతుల మీదుగానే ఆహారం తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ చేతుల మీద ఆహారం వస్తే అది విషతుల్యంగా మారిద్ది. నీకేం జరగదు, కానీ లోపల మీ శరీరం మీకు సహకరించకుండా చేస్తాయి. అందుకని మంచి ఆలోచనలు అనే వైబ్రేషన్స్ని దాన్ని యాడ్ చేయాలి. ఇవన్నీ మీరు వింటుంటే ఒక ట్రాష్ లాగా అనిపిస్తుంది. ఏంటి డాక్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారు, నిజమా ఇవన్నీను అనిపిస్తుంది. మనం పులిహార ఇంట్లో తీసుకుంటే వట్టి పులిహార, అదే గుడికి వెళ్ళి పంతులు గారి దగ్గర నుంచి, పూజారి గారి దగ్గర నుంచి తీసుకుంటే అది ప్రసాదం అవుద్ది. అలాగే ద్రాక్ష రసం రోడ్డు మీద తాగితే వట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతి మీద తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం అవుద్ది. అంటే దేవుడు ప్రార్థన, వారి యొక్క మంచి భావనలు దానికి యాడ్ అయితే అది మనకి మంచి ఆహారంగా మారుద్ది, ప్రసాదంగా మారుద్ది. అందుకే ఇవాళ కూడా మేము కూడా ఇక్కడ మీకు మంచి ఆహారాన్ని అందించాలనే ఆశయంతో ఇక్కడ మీ అందరికీ కూర్చోబెట్టడం జరిగింది. మీకు ఈ ఆహారాన్ని అందిస్తాం, మీరు కూడా ఈ ఆహారాన్ని చక్కగా స్వీకరించండి. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఎందుకు, ఏదో ప్రచారం చేసుకుంటారు అనిపిస్తుంది మీకు. కానీ ప్రచారం కోసం కాదమ్మా ఇది. మీరు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతూ యూట్యూబ్ వీడియో చూసి, లేదా స్నేహితుడో బంధువులో చెప్తే భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తే ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఒక దారి ఉంది అని మాకు చూపిస్తే మీరు ఇక్కడ రాగలిగారు. అలాగే అదే భగవంతుడు యూట్యూబ్ వీడియో ద్వారా, ఇదే ఫోటో ద్వారా ఇంకా మంచి మనసున్న డాక్టర్లకి చూపించి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు భోజనం పెట్టుకోగలిగితే ఇది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. మంచి మనసున్న డాక్టర్లకి ఈ ఆలోచన భగవంతుడు వీడియో ద్వారా, ఫోటో ద్వారా అందించి వాళ్ళ మనసు కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటే ఊరు కాని ఊరుకు వచ్చి పేషెంట్లు బయట భోజనానికని హోటళ్ళు వెతుక్కుంటూ దారి తప్పుకోకుండా, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా చక్కగా మంచి వసతి ఏర్పడినట్టు అవుద్ది. అందుకోసమే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నామమ్మ. ఒక మంచి కార్యక్రమం
1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. అలాగే ఎన్నో వేల మంది జీవితాలని మార్చబోయే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు, ఒక భగవంతుడు కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చినందుకు మీరు ఆ రకంగా భావించాలి తప్ప ఏదో ఫోటోలు తీశారు, మమ్మల్ని వీడియోలు తీశారని మాత్రం అనుకోవద్దని మనం. ఆల్ ది బెస్ట్ అమ్మ. మేము చేసిన ఎన్నో పుణ్యకార్యాల వల్ల వచ్చిన పుణ్యఫలం అంటే మేము ఎన్నో అన్నదానాలు చేస్తున్నాం. కొన్ని వేల మందికి లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా. మేడం గారు లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను వాకర్స్ క్లబ్లో మరి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను, ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా లయన్స్ వాకర్స్ క్లబ్ల్లో పెద్ద క్లబ్స్, అవి సేవా కార్యక్రమాలు చేసే పెద్ద క్లబ్స్. వాటిల్లో జిల్లా స్థాయి పోస్టుల్లో మేమిద్దరం ఉన్నామంటే అర్థం వాళ్ళు మా ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మేము చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల. ఎన్నో వేల మందికి మేము అన్నదానాలు చేస్తున్నాం బయట, ఇక్కడే కాదు బయట కూడా. అట్లాగే మరి కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించడం, పిల్లలకి స్కూల్ పిల్లలకి ఐ స్క్రీనింగ్లు చేసి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చి వాళ్ళ హెడేక్లని స్కూళ్ళు మానేయకోకుండా, చదువుల్లో వెనకబడిపోకుండా చూడటం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్షల్లో తప్పామని సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళకి అలా కాకుండా జీవితం చాలా విలువైంది అని చెప్పి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని ఒక సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళలో కూడా మంచి మోటివేషనాన్ని అందించేటట్టు చేయడం. అట్లాగే కాలేజీ ఫీజులు కట్టడం, స్కూల్ ఫీజులు కట్టడం. ఎంతోమంది ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళకి గ్రైండర్లు, కుట్టు మిషన్లు అందేటట్టు చూడటం. మరి ఆర్థికంగా ఎంతోమంది వారు ఆర్థికంగా లేని వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు మరి అందించటం. ఇవన్నీ కూడా భగవంతుడు మాకు ఇస్తే తప్ప మేము చేయలేం. ఒక ట్రస్టీ లాగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మా ద్వారా అన్ని మంచి కార్యాలు ఆ భగవంతుడు చేయిస్తున్నాడు. 16,000 మందికి సంతానం కలిగేటట్టు చేశాడు భగవంతుడు ఈ చేతులతో. అంటే ఆయన నన్ను స్వీకరించాడు. ఆయన అనుగ్రహం లేకపోతే నేను వైద్యో నారాయణో హరిగా కాలేను. అలాంటి భగవంతుడు నా ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేయించాడు, ఇన్ని మంచి పనులు చేయించాడు. ఆ పుణ్య ఫలం అంతా కలిసి నా చేతి ద్వారా, మా ఆవిడ చేతి ద్వారా మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మా పుణ్యం మీకు కూడా యాడయ్యి మీరు అనుకున్న కోరిక నెరవేరి మీకు కూడా 12 బిడ్డ పుట్టి మీరు కూడా మాతృదేవత, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారనే ఆశతో మేము ఈ ప్రసాదం మీకు అందిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా స్వీకరించండి. భగవంతుడు ప్రసాదంగా భావించండి. మీరు తినలేకపోతే ఆయమ్మలకు ఇవ్వండి తప్ప వృధా అయితే చెయ్యొద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అమావాస్య రోజు, సూర్యగ్రహం రోజు కూడా, మరి గ్రహణం రోజు కూడా మీరు పోరాటాన్ని ఆపలేదు, పట్టుదలగా ఓర్పుగా మరి ఇక్కడికి వచ్చారంటేనే భగవంతుడు మీ పట్టుదలకి ఓర్పుకి మెచ్చుతాడు. ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన బిడ్డని ఇస్తాడు. ఆయన పరీక్షలన్నింటిలోనూ మీరు నెగ్గాలి ఇదే విధంగా పట్టుదలతో. తప్పనిసరిగా మీ అందరూ బిడ్డను పొందుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ భగవంతుడు మన తండ్రి, ఆయన పెట్టే పరీక్షల్లో మనం నెగ్గాలే తప్ప ఆయన్ని దూషించకూడదు. భగవంతుణ్ణి గట్టిగా పట్టుకుని నిలబడండి. ఖచ్చితంగా మీకు మేలు చేయబోతున్నాడు, అతి తొందరలోనే మేలు చేయబోతున్నాడు. ఇలాంటి అద్భుతమైన కార్యాలన్నీ ఆయన చేయబోతున్నాడు అనడానికి ఉదాహరణే ఈ అన్నప్రసాద వితరణ. ఈ ప్రసాదం కూడా మీకు అందించే ఏర్పాటు ఆయన చేయబట్టి నేను చేస్తున్నా. కాబట్టి మా చేతుల ద్వారా ప్రసాదాన్ని భగవంతుడు ప్రసాదంగా భావించి స్వీకరించండి. అతి తొందరలోనే మీకు సంతానం కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. మేడం మీరు కూడా బ్లెస్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మానాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.